దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మాటలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ బిడ్డలతో మీరు మాట్లాడుచున్నందుకై మీకు వందనములు. నా భారాన్ని బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని అడుగుతున్నాను. ఆమేన్. చేదు నీళ్లు. చేదు నీళ్లు ఎక్కడ ఉన్నాయంటే, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై అరణ్యములకు వచ్చినప్పుడు, మారా అనే పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఏమి జరిగిందంటే, వాళ్ళకి తాగడానికి నీళ్లు లేవు, చేదుగా ఉన్నాయన్నమాట. చేదుగా ఉన్నప్పుడు వారందరూ మోషేను కొనుక్కారు, కోపపడ్డారు, విసుక్కున్నారు. అయితే అప్పుడు మోషే ఎవరికి ప్రార్థన చేశాడు? యెహోవా దేవునికి ప్రార్థించినప్పుడు యెహోవా దేవుడు ఏం చెప్పారో తెలుసా? నిర్గమాకాండం 15:25. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్ళల్లో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. ఏమడిగారు? యెహోవా దేవుని మోషే నీళ్లు చేదుగా ఉన్నాయని చెప్పి ప్రార్థించినప్పుడు యెహోవా దేవుడు ఒక చెట్టును చూపారు. ఆ చెట్టు దాన్ని తెచ్చి ఈ నీళ్ళల్లో వేసినప్పుడు అవి నీళ్లు ఎలా ఉన్నాయట? తీయగా ఉన్నాయట. అప్పుడు ఆ నీళ్లు తాగి వాళ్ళందరూ మళ్ళీ ప్రయాణమై వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఆ చెట్టు ఎవరికి సాదృశ్యమో తెలుసా? క్రీస్తు వారికి సాదృశ్యం, దేవునికి సాదృశ్యం. పరిశుద్ధ గ్రంథములో ప్రతిదీ దేవునికి సాదృశ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. ఆమేన్.